వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ గార్లిక్ మష్రూమ్ ఎగ్ రైస్. ఇట్స్ ఏ లంచ్ బాక్స్ రెసిపీ. దీనికోసం మీరు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన ఆయిల్ రైస్ మొత్తానికి అండి. సో ఇక్కడ నేను ఎగ్ తీసేసిన తర్వాత రిమైనింగ్ ఆయిల్తోనే మిగిలిన వెజ్జీస్ టాస్ చేసుకుంటాను. సో నేను ఇక్కడే ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను. మీకు ఎగ్ వేగాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది, మళ్ళీ అది మీరు రైస్లోనే వేసుకుంటారు కాబట్టి సరిపడా ఆయిల్ ఇక్కడ వేసేసుకుంటే మీకు సరిపోతుంది. చూసారు కదా, జెంటిల్గా కలుపుకుంటే మీకు కొంచెం పెద్ద పెద్దగా విరుగుతాయి. సో దీన్ని స్క్రాంబుల్డ్ ఎగ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, అయిపోయింది. జస్ట్ అట్లా సాలిడ్గా అయితే చాలండి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఎక్కువ ఫ్రై అయిపోయినా ఎగ్ రెసిపీస్కి ఫ్రై అయిపోతే ఎగ్ బాగోదు. సో ఇలా అయితే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఆయిల్ డ్రైన్ చేసుకొని ఎగ్ తీసుకున్నారంటే ఆ మిగిలిన ఆయిల్లో మీరు నెక్స్ట్ ప్రొసీజర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూసారు కదా, ఆ కొంచెం ఆయిల్ మిగిలింది ఇంకా ఆ ఎగ్లోనే ఉంటుంది. సో దట్ మళ్ళీ వేసుకున్నప్పుడు రైస్లో కలిసిపోతుందిలేండి. సో ఇక్కడ నేను ఆ రిమైనింగ్ ఆయిల్లో ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను ఒక బాక్స్ ఫుల్ మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ని పీల్ చేసుకొని శుభ్రంగా రన్నింగ్ వాటర్ కింద వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను. ఇవి వేగాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు వేగాలి. వేగితే మీకు సరిపోతుంది. మీరు మష్రూమ్స్ గార్లిక్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ టైంలో వేసుకుంటే. సో ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే దీంట్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి త్వరగా కుక్ అయిపోతుంది. ఆ వాటర్ వేగిపోయే వరకు మీరు కుక్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఒక 2 మినిట్స్ వేపితే సరిపోతుంది. ఈ రైస్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువేం పట్టదండి. మీ దగ్గర రైస్ కుక్ చేసుకున్నది ఉంటే ఇలా చేసుకోవడం చాలా ఈజీ. మష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఎగ్స్ ఎలాగో ఎప్పుడు మనకి స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి ఈ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా, మష్రూమ్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చాయి. చూసారు కదా, వాటర్ కూడా ఎగిరిపోయింది. ఇవి కుక్ అయిపోయినట్టే. ఇంకా దీంట్లోకి ఇప్పుడు నేను ముందుగా చేసుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ని యాడ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేను మీకు చెప్పాను కదండి, ఎగ్ చేసేటప్పుడే నేను వేసుకున్నాను ఆయిల్. మళ్ళీ సపరేట్గా నేనేం ఆయిల్ వేసుకోలేదు. సో దాంట్లో ఉన్న ఆయిలే సరిపోతుంది మీకు రైస్కి. ఇది ఒక 2 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ నేను చెప్తున్నాను. మష్రూమ్స్ నేను ఎక్కువ వేసుకున్నాను. మీకు నచ్చకపోతే కొంచెం తగ్గించి ఎగ్ కావాలంటే ఎగ్ ఎక్కువ వేసుకోండి. చాయిస్ మీదండి. సో ఎలా వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే. రైస్ ఒకవేళ చల్లన్నం అయితే కాస్త వేడి చేసుకొని ఉండలు లేకుండా చిదిమేసుకొని వేసుకోండి. సో అప్పుడు చక్కగా కలుస్తుందండి. ఇలా పైనుంచి కిందకి ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము, అంటే మసాలాస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నాకు ఇందాకలా నేను వేసుకున్న ఉప్పు సరిపోలేదు. సో నేను ఇక్కడ ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. అండ్ దీంట్లోకి కారము స్ప్రింకిల్ చేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో అంతేకాని ఒక దగ్గరే వేసుకున్నారంటే ఒక్క చోటే ఉండి కలవదు. అక్కడ కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా చేసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 1 ఫుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. అండ్ ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నామంటే లంచ్ బాక్స్ రెసిపీ అయిన గార్లిక్ మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ, క్విక్గా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ. సో ఇలాంటివి ఎవరైతే మీ సోకాల్డ్ ఉంటారో, లైక్ మీ పిల్లలు, మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్, ఎవరికైనా సరే ఇలాంటి స్పెషల్ వంటలు ఒక్కొక్కసారి చేసి పెడితే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. సో చూసారు కదా, యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ గార్లిక్ మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత వేసుకోండి. హాట్ ప్యాక్ అయితే మీరు వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి. కొంచెం నార్మల్ బాక్సెస్ అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో రైస్. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుందండి. నేను మా పిల్లలకి అండ్ మా హస్బెండ్కి, మా అత్తయ్య గారు వాళ్ళకి పెట్టాను. చాలా టేస్టీగా ఉందని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family.